భార్యాభర్తలో, అన్నా తమ్ముల్లో, అక్కా చెల్లెల్లో, అత్తా కోడల్లో ఎవరైనా కావచ్చు. పొరపచ్చాలనేవి సహజం. పొరపచ్చాలు వచ్చినప్పుడు ఎలాంటి భేషజాలకి పోకుండా వాళ్ళే ముందు మాట్లాడాలి అన్నట్టుగా ఆహాన్ని ప్రకటించుకోకుండా విభేదాలని నిజాయితీగా చర్చించుకోవటం వల్ల బంధాలు మళ్ళీ బలపడతాయి. మీ మధ్యన ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. అలా కాకుండా ఎందుకులే మనం ఏం మాట్లాడితే అవతలి వాళ్ళలో ఎలాంటి ప్రతిస్పందన ఉంటుందో అనేటువంటి ఉద్దేశంతో కనుక మీరు మౌనంగా ఉండాలని నిర్ణయించుకుంటే ఆ మౌనం ఎటువైపు దారి తీస్తుందో చెప్పలేము. మౌనంగా ఉండటం, అన్నీ సవ్యంగా ఉన్నట్లు నటించటం అనేది విభేదాలు వాటంతట అవే సమసిపోయినట్లుగా కనిపిస్తాయి. కానీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా అసంతృప్తి అనేది, ఆ మౌనం వెనక దాగి ఉన్నటువంటి అపార్థం అనేది మీ బంధాన్ని బీటలు బార్చేటువంటి అవకాశం ఉంది. అందుకని బంధాన్ని నిలుపుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూర్చొని విభేదాన్ని వెనక ఉన్నటువంటి అంశాలని చర్చించుకోవటం మంచిది. మీరు మౌనంగా ఉండటం లేదంటే సవ్యంగా ఉన్నట్లు నటించటం అనేది నివురు కప్పిన నిప్పు లాంటిది అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకొని మౌనమే అన్నిటికీ పరిష్కారం కాదు అని అర్థం చేసుకొని మౌనాన్ని వీడి కాస్త విభేదాల వెనుక ఉన్నటువంటి అంశాన్ని చర్చించుకొని బంధాలని బలపరుచుకోండి.